నిన్ననే చూసారు మీరు, బబ్బు గారికి కూడా సారీ చెప్పింది, అట్లా చెప్పి మస్తు బాధపడ్డది. సర్ప్రైజ్ ఇద్దామని నేనైతే ఫిక్స్ అయినా. చెప్పు ఇన్నోనా మా తల్లి, నీకు మంచి గిఫ్ట్ తెచ్చినాం, ఎందుకు అంతగానం? ఏది చెప్పు, స్మెల్ స్మెల్ చూసి చెప్పాలా? ఆడ చూడు, నీకు గిఫ్ట్ తెచ్చినామని చెప్పినా నీకు అప్పుడే. బండి ఇది నీకే రా, నేను నీకోసమే నీకోసమే నువ్వు మధ్యలో జిగురు రంగు లవ్ అంట. నువ్వుంటే చాలే. ఇమ్రాన్ అన్న పేరు కూడా రాసింది, ఇమ్రాన్ అన్న రాయలే, ఇమ్రాన్ అని రాసింది. సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. ఏం చెప్దామంటా వెళ్ళా. సో ఇన్ని రోజులు అయితే మనం జిగురుని కొట్టి ఇవన్నీ చేసి జర చిరాకు పరిచినామా. నిన్ననే చూసారు మీరు, బబ్బు గారికి కూడా సారీ చెప్పింది, అట్లా చెప్పి మస్తు బాధపడ్డది. సో ఇప్పుడు ఏంటంటే జిగురుకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే మేము ప్లాన్ చేసినాం. చెప్పేదా? 3 కోట్లు ఉంటది, కానీ అంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరం? నాకు కూడా అదే అనిపిస్తుంది, ఆమె ముఖానికి అంత కాస్ట్లీ అవసరమా అని నాకు కూడా అనిపిస్తుంది. సో జిగురు సర్ప్రైజ్ ఇద్దామని నేనైతే ఫిక్స్ అయినా. సో అదేందో మీరు అయితే ఆల్రెడీ తమిళలో చూసిరొచ్చు. దా జిగురు ఇట్రా, నీకు ఏం గిఫ్ట్ ఇస్తావు చెప్తా. నువ్వు ఆ గిఫ్ట్ ఏమనుకుంటున్నావు? నిజం చెప్పు, ఫస్ట్ గిఫ్ట్ ఇస్తారా? అరే మనిషి వాగా ఆడిది, అంత మంచిగా గిఫ్ట్ ఇస్తా అంటే నిజం చెప్పు. పని పాట లేకుండా ఇంత దూరం అవసరం అనుకుంటావు? చెప్పు ఫస్ట్, ఏ గిఫ్ట్ కావాలి నీకు? మీ ఇష్టం గంగు, మీ ప్రేమతో ఏమి ఇచ్చిన తీసుకుంటాం. ప్రేమతో ఏమి ఇచ్చి తీసుకుంటా? ఫస్ట్ వాళ్ళకి చెప్పు, నన్ను ఊకే తిట్టద్దని చెప్పు కదా. ఈమె అంటే ఊకే తిట్టకురి, ఎందుకంటే ఈమె చేసే పురుగు లెక్కలు అట్లా ఉంటే తిట్టుర్రి. మా పురుగు లెక్కలు లేకపోతే తింటారు, మళ్ళీ అందరు ఎంత మంచి నేను తిడుతురా. మా బొబ్బని ఎందుకు కొట్టినావు మళ్ళీ మొన్న? నేను కొట్టాలే, వాడు ఏదో మంచిగా ఉంటాడు కదా అని ఇట్లా ఏదో జస్ట్ ఇట్లా పట్టుకున్నా, దానికి కొట్టినా అనుకుంటారు. వాడికి సారీ చెప్పినా, నేను మళ్ళీ కూడా చెప్తా, వాడు డైరెక్ట్ కూడా చెప్తా. డైరెక్ట్ కూడా చెప్తాదంట. సో నీకైతే ఒక సర్ప్రైజ్ ఇస్తామని చూస్తున్నాం మేము మంచిగా. చదన్నాడు నడు కాదు, ఎగ్జైట్మెంట్. ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాం? ఫస్టే నాకు గిఫ్ట్ లో ఇంతవరకు నాకు ఏ గిఫ్ట్ అరే చెప్పే, నాకు ఇందుకే నచ్చదు నీ దగ్గర ఏవి. నువ్వు ముందే నువ్వు చెప్పగా అవి ముందు ముందే ఆగు. నీకు మంచి సర్ప్రైజ్ ఉంది. నేను ఆల్రెడీ నీది అది వలగొట్టేసిన, గెస్ అవుతుంది. ఒకటి చేసినా నీకు, అది నీకు ఇప్పిస్తాం అనుకుంటున్నాం. మళ్ళీ ఏమంటావు నువ్వు? నడువు గంగు, నాకు కూడా ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లం ఉంది. నాకు సర్ప్రైజ్ ఏదైనా పాపం ఇన్ని రోజులు జిగురు అవన్నీ లెక్కలు లేదు, అమ్ముతావా? ఎందుకంతా ప్రేమతో ఇచ్చిన అనుకుంటారా? ఇన్ని రోజులు ఇక జిగురు పాపం మస్తు కష్టపడ్డందుకు ఇలా ఫలితం అయితే మేము ఇస్తున్నాం. నువ్వు నిజం చెప్పు, నువ్వు ఆడనా మొగన్నా చెప్పు ఫస్ట్. సరే సరే, ఇప్పుడు మనం అయితే ఆడికి పోదాము. జిగురుకి సర్ప్రైజ్ అవుతుంది, ఆయన కళ్ళకి గంటలు కట్టు తీసుకున్నాడు. ఓం నాడు షోరూమ్ దగ్గరకు వచ్చేసాం. అరే నేను కడతా, ఇంత ఏడా కనిపించదు షోరూమ్ లో. కట్టుకున్నా అంట, హుషారు ఉంది. అంత పెద్ద షోరూమ్ చూసేస్తాం, హుషారుడు ఉండు. చేస్తాడు ఫండి, గట్టి కడతాడు మరి. హలో పట్టుకో, నువ్వు ఒకదాని దాటాలి రోడ్డు. దాటు స్ట్రేట్ పో, స్ట్రేట్ పో. ఎందుకు పట్టుకుంటాం మేము? అరే పట్టుకోక వట్లే, టాస్క్ అది. పట్టుకుంటావు నాది. రోడ్ దాటినో ఏం భయపడకు. మొత్తానికి అయితే షోరూమ్ అయితే వచ్చేసాం అనమాట. చెప్పు ఇన్నోనా మా తల్లి, నీకు మంచి గిఫ్ట్ తెచ్చినాం, ఎందుకు అంతగానం? అంటే నువ్వు బాధపడుతున్నావు కదా జిగురు, ఊకే బ్లాస్ట్ 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 మంచి గిఫ్ట్ మళ్ళీ జరు. అరే నువ్వు నాకు ఇట్రా ఇట్రా లిఫ్ట్ రా ఆగు. అరే ఇది ఇట్లా ఓపెన్ చేస్తారా? అరే నువ్వు అన్ని ముట్టుకోక చెప్పు, స్మెల్ చూసి చెప్పాలా?
సలుసుంటే మాటలు తిండికి తిమ్మ తీయద్ది ఇది ఎంత గట్టి కట్టిరు ఏ ఆగు ఒక్క నిమిషం రైట్ ఇప్పుడు కుర్చీ అయితే నువ్వు పక్క ఏందో పని చేస్తున్నా? తెచ్చిర్రు? ఆడ చూడు నీకు గిఫ్ట్ తెచ్చినామని చెప్పినా నీకు అప్పుడే బండ ఇది బండి వాళ్ళ ఆడా గుంజు ఇక, గుంజు గుంజు కాదు కాదు. అరే గుంజామా నీ గిఫ్ట్ అయ్యో అన్న. ఏంటి అయ్యా ఎట్లా అనిపిస్తుంది గిఫ్ట్ నన్ను జీరో. అరే నీ కష్టం చూడలేక అరే గంగో మీ నీకే అమ్మా తల్లి ఇన్ని రోజులు నుంచి కష్టపడుతున్నావు ఎందుకని చెప్పి తెచ్చిచ్చినాం నీకు బండి మంచిగా చాలా బాగుంది నిజం చెప్పు చాలా బాగుంది దాని ఇప్పుడే స్టార్ట్ చేయొద్దు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి ఇదేం కథ ఇదేం కదా అంటే మనం వచ్చినవే ఇది రూల్స్ చెప్పడానికి మనం కాదు గంగు నువ్వు గిఫ్ట్ అని చెప్పినావు కదా మళ్ళీ రూల్స్ ఏంది అవు మళ్ళీ రూల్స్ ఉంటాయి నీకు లోపల చెప్తా ఇది మనం 1000 రూపాయలు షాపింగ్ చేస్తేనే మనకి ఇస్తారు ఇది లేకపోతే ఇయ్యరు బండి నీకు 1000 రూపాయలు షాపింగ్ చేస్తా ఇగో లక్కీ డ్రా అలా మనం లక్కీ డ్రా చేస్తే నువ్వు వాళ్ళకి గెలుస్తాను సంబంధం లేదు నువ్వు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఏం షాపింగ్ గిఫింగ్ అని లోపల రా చెప్తా నీకు అర్థమయ్యేటట్టు దా లోపల రా చెప్తాడా లోపల రా అరే రాగానే బండి ఇస్తా అనుకుంటున్నా నీకు అరే నువ్వు బండి కొనిస్తున్నా అని చెప్పినావు అరే అవు పోయి నీకు బండి కొనిస్తా అప్పటికి చెప్తున్నా నువ్వు 1000 రూపాయలు షాపింగ్ చేసినావు అనుకో 1000 రూపాయలు నీకు బండి ఇస్తారు చేస్తా. నీకు మంచిగా ఇగో తక్కువ రేట్లు ఉంటాయి అన్ని బట్టలు Okay. నీకు కాబట్టి బండి గిఫ్ట్ వస్తుంది కూపన్ రెడీ చేసుకో నువ్వు కూపన్లు నీకు కొనిస్తారా నీకు కొనిస్తారంట గిఫ్ట్ ఒకటి అంటే నీకు డౌట్ వస్తుంది ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా రేట్లు చెప్తా చెప్పు. రేట్లు చెప్పినాక ఫస్ట్ నీకు ఏం సామాన్లు కావాలో అన్ని తీసేసుకో అన్ని తీసుకున్నాక నీకు కూపన్ ఒకటి వేస్తారు 1000 రూపాయలు కంప్లీట్ చేసినావు అనుకో నువ్వు ఎన్ని 1000 రూపాయలు తీసుకుంటే అన్ని కూపన్లు నీ పేరు మీద రాస్తారు Okay. తర్వాత అన్న ఎప్పుడు వరకు ఉంటుంది ఆఫర్ 23 మార్చ్ మార్చ్ 23 వరకు మార్చ్ 23 వరకు ఆఫర్ ఉంటది Okay. మార్చ్ 23 రోజు ఆ కూపన్ ఓపెన్ చేస్తే ముందు ఆ కూపన్ నా పేరు మీద వస్తుంది సరే దా బట్టలు రేట్లు చెప్తా నీకు చెప్పు. అన్న కార్గో జీన్స్ ఫార్మల్ తీసియానా సో ఇప్పుడు మనం కార్గో జీన్స్ ఫార్మల్ వచ్చేసి 399 రూపీస్ 399 రూపీస్ ఒకటి సెలెక్ట్ చేసుకో జల్దీ సో ఇప్పుడు మనకు 49 రూపీస్ టీ షర్ట్లు కూడా ఉన్నాయి కదా అరే నీకే రా నేను నీకోసమే అన్నా. తీసుకున్నా, నీకోసమే తీసుకున్నా. ఇగో షర్ట్లు చూడు చూడు బొంబాట్ చెట్లు ఉన్నాయి ఏం షర్ట్లు ఉన్నాయి బొంబాట్ చెట్లు ఉన్నాయి 299 రూపీస్ అవి ఎన్ని కావాలో తీసుకో జల్దీ జల్దీ అరే నరేష్ తీసేసుకోవా అరే తీసుకోవా అంటే అరే నరేష్ ఇది వేసుకొని పబ్బుకి పోయినావు అంటే పబ్లో పోనుగా. అయ్యా ఇదేదో మధ్య అడ్జస్ట్ పోదాం అనుకున్నాం కదా వద్దు నీతో అసలు తీసుకో నేను నా చేతిలో నేను కొన్నా. ఎట్లున్నాయి చెట్లు మంచిగా లేవా మస్తున్నాయి, సూపర్ ఉన్నాయి అయితే నీకోసమే ఇగో తీసుకుంటా. బ్యాగ్ ప్యాంట్లు తీసుకో నా కోసం ఇంకా పొట్టి కనిపిస్తా బ్యాగ్ ఏం కాదు, నీకు మస్తు సెట్ అవుతుంది సరే బ్యాగ్ ప్యాంట్లు తీసుకుందాం ఆ బ్యాగ్ ప్యాంట్లు రేట్లు ఎంత చెప్పాలా అది కూడా 299 తీసుకొచ్చుకోపో బ్యాగ్ ప్యాంట్లకు సార్ కేవలం 299 కేవలమే ఇంకేమన్నా వేసుకోకసారి ఇవి నేను చీర మీద ఎట్లా వేసుకుంటారు తెలుసా? ఇట్లా వేసుకుందాం. ఫుల్ అవుతుంది చేసుకో అరే ఏ సెట్ అయితే నా అంతుంది అది బ్యాగ్ ప్యాంట్ సో బ్యాగ్ ప్యాంట్లు వచ్చేసి 299 రూపీస్ ఈ కూడా దా ట్రాక్ చూపిస్తాం నా జీరో దానికి రాత్రి పూట మంచిగా ట్రాక్స్ కూడా ఉంటాయి నైట్ డ్రెస్సెస్ లాంటివా? నైట్ డ్రెస్ లాంటివి అలా ట్రాక్లు చూపి అన్న ట్రాక్ ఇగో చూడు ట్రాకులు చూడు ఈ అమ్మాయి నీగడం తీసుకుంటున్నది నువ్వు అప్పుడు జిమ్ కొద్దున్నావు కాబట్టి నీవు నీకోసమే నా సైజు ఏవిడా అదే ఎందుకుండా ఎవరి సైజ్ అయినా దనాన తీసి చూడు పెద్ద పెద్ద సైజు కూడా ఉన్నాయి ఎవరికైనా వస్తాయి. మంచిగా ఎంత ఎప్పుడు ట్రాక్లు ఎంత 299 ట్రాక్స్ కూడా వేసుకో 10-20 వేసుకో మా దనాన మంచి మంచి చూడు సో మన ట్రాక్స్ వచ్చేసి 299 మాత్రమే ఇప్పుడు మీకు కలర్ టీ షర్ట్ కూడా చూపిస్తా 249 రూపీస్ దా జిగురు మీ బావకి ఇస్తాను కదా ఇగో మన కాలర్ టీ షర్ట్లు వచ్చేసి 249 రూపీస్ ఇవన్నీ ఇలా పెట్టుకొని ఈ సామాన్లు ఏంది నిగరం తీసుకుంటున్నా ఎంతమందికి ఇస్తావు ఇగో, చచ్చుకో ఏది? దొరికినప్పుడే తక్కువ వచ్చినప్పుడు తీసేసుకోవాలి గంగు. తీసుకో మళ్ళీ 249 రూపీస్ అవి అరే, ఎంత బాగుంది చూడు ఓకే ఒక బ్లాక్ ఒక 10-20 తీసుకోమా తల్లికి వేడగారిపోతాయి నీకు జల్దీ తీసుకో ఇప్పుడు నేను పంచాలి మళ్ళీ మీ మీ బావకి మీ నరేష్ బావకి అటు ఇటు baby. చూస్తూ అరే బేబీ అంటే అరే బేబీ అంటే నేను నేను కదిలే నిమిషాన్ని మనకై దాచింది సమయం సో మనకైతే ఇక్కడ మంచిగా వనస్థలిపురంలో అయితే ఉంది షాపు సో తక్కువ రేట్లు అయితే మనకు బట్టలు అయితే ఉన్నాయి ఇప్పుడు మన జిగురు ఇంకెన్ని తీసుకుంటావు జిగురు ఇంకా షార్ట్లు కూడా ఉన్నాయి నీకు షార్ట్లు షార్ట్లు తెచ్చింది చూడు అది ఎంత చూడు 199 రూపీస్ అరే నరేష్ నువ్వుంటే చాలే వేసుకోరా సమ్మర్ మస్తు సెట్ అయిపోతుంది సమ్మర్ లో వేసుకోనికి షార్ట్లు కూడా ఉన్నాయి నరేష్ నీకు ఏమంటావు ఇవి నీకే నాకు ప్యాంట్ ఐదు ఎల్లో ఇచ్చేసి, షార్ట్ ఐదు ఇచ్చేసి.
ఎల్లో కలర్ షార్ట్ బాగుందా ఏ బాల్ ఈ కలర్ వేసుకోరా రే, టీ షర్ట్ వేసుకో, బ్లాక్ టీ షర్ట్ మస్తు ఉంటావు. షర్ట్లు తీసుకున్నాను నేను. ఏవి ఆ షర్ట్ కూడా నాకైతే ఈ షార్ట్ నచ్చినాయి. దా జిగురు జాకెట్లు ఇవన్నీ నీకే, జిగురుకు అవసరం జాకెట్లు. ఆ జాకెట్లు కాదు, ఆ, జీన్స్ జాకెట్ అంటే ఇట్లా కొంచెం మోడర్న్ గా. నేను వేసుకోబట్- జీన్స్ వేసుకొని వస్తా. పబ్కి నువ్వు జీన్స్ వేసుకొని నిన్ను చూడరు ఇక అప్పుడు ఎవరు. ఎందుకు చూడారు? ఆ చాలా రేట్ ఎంత చెప్పు? 499. ఇవి 499 499 అమ్మా తల్లి, నీకు ఏం ఇంత చెప్తున్నా తక్కువనే? ఇంత తక్కువ. నువ్వు బ్రాండెడ్ ఉంటే అవి మళ్ళా యాక్చువల్ ప్రైస్ 2000. వావ్ వచ్చిందా? పడిపోయావా చాలా ఆశ్చర్యపడిపోయా. సో గైస్ ఇప్పుడు అయితే మీరు అన్ని చూసిరా, ఇక్కడ తక్కువ రేట్ బట్టలు అయితే మీ అందరికీ అయితే చూపించేసినాం. ఇప్పుడు జిగురు నువ్వు ఎన్ని అన్నం తీసుకున్నావు చెప్పు? నీకు బండి కావాలంటే ఇంకా తీసుకోవాలా నువ్వు? ఇగో చాలు, ఆ. ఇవి తీసుకొని ఇప్పుడు బండి వస్తుంది కదా చూద్దాం. నాడు బండి ఎందుకు రాదు? నీకు లగ్గు రాసిట్టు వస్తుంది, లేకపోతే రాదు. ఫుల్ చెప్తున్నా, బండి ఇప్పుడు రాదు అన్న. ఎప్పటి నుంచి స్టార్ట్ అని ఆఫర్? ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 23 వరకు ఆఫర్ ఉంటుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకే ఉంది. ఇప్పుడు ఇంకొక నెల ఉంది, అంతే. నెల ఉందా? ఇంకో 10 రోజులు. 10 రోజులు ఉంది. 10 రోజులు. తొందరగా హరి అప్. హరియాబు కాదు నీదేంది కదా. అప్పుడు నేను ఇప్పుడు 10 అన్న, అప్పుడు ఏది కూపన్ రాస్తారు ఇప్పుడు ఈ బిల్లుని బట్ట. సరే ఒక 2 కూపన్లు అయితే రా, ఎట్లా ప్రాసెస్ చెప్పు మాకు. 10 రాయి నా పేరు 10 ఎందుకు రాస్తారు? ఫస్ట్ పైసలు బండి రాకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి. బండి రాకపోతే నీకు లగ్గు రాకపోతే మేమేం చేయాలి? లక్ ఏమన్నా? always మనకి మనం చేసావా? మనతోనే ఉంటది లక్ కానీ. ఇప్పటిదాకా ఏం మాట్లాడింది భయ్? ఫస్ట్ నాకే వస్తుంది అన్నది. నీకు నాకే వస్తా వస్తది మరి. నీకు వస్తుంది అన్నప్పుడు ఏమీ ఉన్నది ఒక బండి. ప్లాస్టిక్ లెక్క అది. నీకు బండి కావాలంటాడు అన్నా. కూపన్ రాయనా? ఇప్పుడు అయింది. ఇప్పుడు 1000 రూపీస్ బిల్ అయితేనే రాస్తారా మీరు? సరే ఇవి లెక్క పెట్టుకో. మళ్ళా పేరు రాస్తుందా? ఇట్రా ఇట్లా రామా జల్దీ. నీ లక్కు టెస్ట్ చేసుకో, మళ్ళీ వేస్ట్ అవుతావు. నీకు ముందే లక్క ఉండదు. ఓవర్ నీకు ఇష్టమైన పేరు రాయి, దాచెట్టుకొని రాయి. జిగురా? అరే నా పేరు ఎందుకు రాస్తున్నావా నువ్వు మధ్యలో? జిగురు రంగు లవ్ అంట. అయ్యో ఈ అమ్ము వద్దు చెప్పారు. సరే అన్న, ఇది అలా వేసాం దాదా. అందరి పేరు రాయాలి, నా లవర్ పేరు. మీ లవర్ల పేరు రాస్తావా? రాయి. మా అన్న ఖుషి అవుతుంది నేను ఇవ్వడంగా. ఫోన్ నెంబర్ కూడా రాయి, చూసారు అందరు. ఈడు వెన్నెకు గన్నెకు ఏమైనా అయిపోయిందా? ఏ చాలు, ఇంకేది రాస్తావు? అయ్యా ఇమ్రాన్ అన్న పేరు కూడా రాసింది. ఇమ్రాన్ అని రాయలే, ఇమ్రాన్ అని రాసింది. అక్క సనా జిగురుకు వస్తుందని నమ్మకం ఉందా? 100% వస్తుంది, పక్కా. జెన్యున్ గా వస్తుంది. ఎందుకు లవ్ చేస్తున్నావు నువ్వు? జిగురు గిఫ్ట్ ఇచ్చినా ఒక గిఫ్ట్ బండి గిఫ్ట్ వస్తది. అన్న గిఫ్ట్ బండి ఇస్తుంది మళ్ళీ. బండి వస్తది. ఆ. ఓ గిఫ్ట్ ఇచ్చినా ఇస్తావు, బండి ఇస్తా అంటుంది. ఓ అదే కూర్చో. బండి నిన్ను లాటరీ తీయక ముందే వస్తుంది. గిఫ్ట్ పడ్డాయి, ఇంటికి వెనక పెద్దలు వెళ్ళి ఇవ్వాలి నీకు. అది వేసాం దా, కూపన్ వేసాం దా దానా. అయ్యో కింది మనం తీసుకుందాం. సో గైస్ ఇప్పుడు అయితే మనం కూపన్ అయితే వేపిస్తున్నాం మనం జిగురు చేలతోటి. సో మనకి ఆఫర్ వచ్చేసి ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 23 దాకా. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 దాకా అయితే ఇంకా 10 రోజులు ఉంది. మీకు ఎవరికైనా బండి ఒక 1000 రూపాయల బండి అయితే గెలుచుకుంటారు. ఇంకోటి బట్టలు కూడా యూజ్ కదా, ఆ లిప్స్ ఇవి నావే. వేసేయి అందుకే రావు ఫస్ట్. రావు ఇక. అసలు చెప్పు. సో మన జిగురుని ఇక లక్ కూడా టెస్ట్ చేయవచ్చు, మనకు బండి వస్తుందా రాదా అని చెప్పి మనకైతే అర్థమైపోతుంది. ఈ అడ్రస్ ఎక్కడో కాదు అన్న, ఏడుందన్న ఇది వనస్థలిపురం. అన్న వనస్థలిపురం రైతు బజార్ రోడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్ లోనే మన షాప్ ఉంది. సో వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా. సో షాప్ అయితే చూడు. సో గైస్ న్యూ లైఫ్ స్టైల్ మంచిగా బట్టలు అయితే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మన జిగురు కూడా షాపింగ్ చేసింది, 10,000 దాకా వేసింది. రెండే తీసుకుంది, ఎందుకంటే నా లక్ బాగుంటుంది అని చెప్పి తీసుకుంది. ఇక మీకు బండి వస్తారా మనం మార్చ్ 23 అయితే చూద్దాం అన్న. ఈమెతో ఓపెన్ చెప్పి అన్న మార్చ్ 23 100%. సో గైస్ ఎవరికైనా బట్టలు కావాలంటే మన వనస్థలిపురంలో ఉన్న న్యూ లైఫ్ స్టైల్ మెన్స్ వేర్ కి అయితే వచ్చేసేయండి. రైట్, తక్కువ ప్రైస్ లో ఉన్నాయి బట్టలు. ఆఫర్ కూడా చూసిరా మీకైతే 1000 రూపీస్ మీ ఆడాలనుకుంటే బండి అయితే వస్తుంది. చలో రైట్.